ఎలా పెడుతున్నా ఎక్కడ ఏం గ్రామం రోడ్ మీద షాప్ పెడుతున్నారంట షిఫ్ట్ చేయండి అయితే రికార్డ్ లేకపోతున్నారు దానికి కోర్టు కేసులు వేస్తున్నారు ఇల్లు కడుతున్నారు ఫస్ట్ ఇల్లు అయితే ఆఫీస్ ఎందుకు ఇట్లా మాట్లాడి చెక్ చేయాలి చెక్ చేస్తాం సార్ కోర్టు కేసు పెట్టబడాలి చట్టమే ఉండే దానిలో మీరు అప్లై చేసుకోలేదా నువ్వు పుట్టలేదా డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ ఫాదర్ నో నో డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ నాట్ విత్ 91 కేసు అంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిందే లైక్ లో మేమైతే ఆపడానికి చేసుకోండి బాబు 91 సంగతి కదా అప్పుడు చట్టం వచ్చింది తప్పు జరిగింది వస్తే దానికి ఒక ఆర్డర్ కావాలి ఇక్కడ సివిల్ కోర్టుకి ఎక్కడ ఓఎస్లో ఏమైనా పిటిషనర్ ఎక్కడ చెప్పాము ఎలా అప్లై చేయడం అప్లై చేయాలి కదా పద్ధతిలో అప్లై చేస్తే మా దగ్గరకు వస్తుంది మీరు వింటారా మరి కరెక్ట్ ఉంటే కరెక్ట్ తప్పు అయితే తప్పు రిజెక్ట్ అయితే రిజెక్ట్ యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ కానీ ఏ మోడల్లో అప్లై చేయాలి అని రాసి ఇచ్చింది కదా చేస్తారా చేసి రండి గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ గ్రౌండ్ వాటర్ నువ్వేం కర్రీ చేస్తావు నువ్వు వంట చేస్తావా కాలేజ్ హాస్టల్ బాయ్స్లో వంట చేస్తావు నీకు సాలరీ ఇవ్వడలేదా పని చేపట్టి చెప్పడలేదు నేను అడిగితే చెప్పాలి
పీర్పూర్ మండల్ కండ్లపల్లి విలేజ్ గంటాన చెరువు కండ్లపల్లి చెర్లపల్లి రెండు శివార్లను కలుపుకొని ఏర్పడిన పురాణతం గంటన చెరువు కబ్జాకు గురవుతున్నది. గత 2020 15వ తారీఖు 6వ నెలల మా జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మత్స్యశాఖ వారికి, మళ్ళీ జిల్లా పంచాయతీ వాళ్ళకు, సంబంధిత ఆఫీసర్లకు అందరికీ దరఖాస్తు ఇచ్చినప్పటికీ అప్పటి మందమే ఆగింది కబ్జా. మళ్ళీ రీసెంట్గా మొన్న 5వ తారీఖు నుండి మళ్ళీ కబ్జాకు గురవుతుంది. అది మేము కండ్లపల్లి రైతులందరం పోయి ఆపినాం. ఆపి డి గారికి ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు స్పందిస్తే వాళ్ళ మీదకి కూడా కొంచెం గొడవకు వస్తారు. ఎవరు వాళ్ళు కబ్జా చేసింది? ఎవరు కబ్జా చేసింది? ప్రెజెంట్ అజ్మీరా సుధాకర్, ఆర్టిస్ట్ కండక్టర్. 100 నెంబర్కి ఫోన్ చేసినప్పటికీ అది ప్రస్తుతానికి ఆగింది. ఇది చుట్టూ బౌండరీని ఫిక్స్ చేసి, సరిహద్దులు గుర్తించి బౌండరీలు ఫిక్స్ చేసి మళ్ళీ కబ్జా గురి కాకుండా కలెక్టర్ గారిని విన్నవించుకుందామని వచ్చినాం. ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక బీట్ బజార్లోని సమకృత మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కట్టడం జరిగింది 4 కోట్లతో సుమారుగా వ్యయంతో. అది ఈరోజు ప్రజలకు ఉపయోగకరంగా లేదు. ఎందుకనంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే రోడ్డు మీద కూరగాయలు పెట్టి అమ్మడం ద్వారా చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆ మార్కెట్లో పెట్టి అమ్మడం వల్ల హైజీనిక్గా అందరు ప్రజలకు హైజీనిక్గా కూర వెజిటేబుల్స్ దొరుకుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు అందరూ నిరుపేదలే, సో అందరికి వచ్చిన వారికి ఆ కిరాయిలు కట్టలేక పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ డబల్ బెడ్రూమ్లు తొందరగా ఆడేదో చిన్న పనులు ఉన్నాయి, ఆ చిన్న పనులని ఆలస్యం చేయకుండా తొందరగా నిర్మాణించాలి అని చెప్పి ఆశిస్తున్నాం. అందుకే ఈరోజు మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25వ వార్డులో మన వీధి దీపాలు మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం లేదు, ఆ సమస్య పట్ల కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజు, రోడ్డు సమస్యల పట్ల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికకు కేటాయించిన డబ్బులని పూర్తి స్థాయిలో వినియోగిస్తలేరు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఇవన్నీ సమస్యల పట్ల ఒకసారి మేము ఈ ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది.